ఈ ఉదయకాల సమయమందు మీ నామాన్ని స్మరించుకుంటూ మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందుకే మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఎప్పటి వరకు ప్రభువా మీ వాక్కుల చేత మమ్మల్ని ఆదరించారు. ఇక మరికొన్ని మాటల్లోనికి మేము వెళ్ళుచుండగా మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని స్థిరపరిచే మాటలు తండ్రి మీరే మాతో నేరుగా మాట్లాడతారని ఆశపడుతున్నాం తండ్రి. వింటున్న మీ పిల్లలతోనూ చెబుతున్న నాతోనూ స్పష్టంగా మాట్లాడండి. మా బ్రతుకుల్లో ఉన్న చీకటిని తొలగించుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు తండ్రి కేవలం వాక్యం పట్ల ఆసక్తి కలిగి వినుటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని, ఇంకా మార్గ మధ్యలో ఉన్న మీ పిల్లలను త్వరతంగా తోడుకుని వస్తారని ఆశపడుతూ అన్ని విధాలా మీకు అప్పగించుకుంటున్నాను దేవా. జరుగుతున్న ఈ యొక్క కూడికంతటిని ఆది నుండి అంతవరకు మీ నామానికి మహిమకరంగా జరిగించుకుని మహిమ పొందుతారని ఆశపడుతూ తండ్రి మీ పిల్లల జీవితాలను తండ్రి మాకు మాదిరిగా ఎందుకు రాయబడ్డాయో, వారి జీవితాలను చదువుకుంటున్న మేము కూడా ఎలా వారి వలె జీవించాలో ఆలోచన చేయుచుండగా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుచు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభములు. అలానే వేదిక మీద ఉన్న దైవజనులకి పెద్దలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కొంచెం సైలెంట్ అయితే త్వరగా మన వాక్యంలోనికి వెళ్దాం. మనకి బైబిల్లో చాలామంది భక్తులు సుపరిచితులు. అయితే నిన్నటిదినాన జరిగిన సభలో ఒక యవనస్తుని జీవితం కొరకు యోహాను గారి కొరకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, సంఘంలో జరుగుతున్న విశ్వాసాలను బలపరుచుకోవడానికి జరిగే కూడిక. కాబట్టి ఇప్పుడు కూడా ఒక వ్యక్తి కొరకు మనం ఆలోచన చేద్దాం. నిజంగా ఆయన జీవితం మీరు వినే ఉండొచ్చు. ఎప్పుడు చెప్పే మాట మరలా చెప్తున్నాను. ఇప్పటి వరకు ఆయన కొరకు విన్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ విన్నదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాని మీద దృష్టి పెడదాం. అయితే ఆయన ఎవరో కాదు, కానీ బహుశా పేరు మనకు తెలుసు, కానీ ఆయన బ్రతుకు తీరేంటన్నది మనకు తెలియదు. ఇది వాస్తవం. ఎందుకు తెలియదంటే ఆయన పెద్ద పెద్ద భక్తుల పరంపరలో వచ్చిన వాడు కాదైన. వయసులో పెద్దవాడు, అన్యుడు, ఒక దేవత పేరునే తన నామధేయంగా కలిగిన వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి ఉద్యోగస్తుడు. ఏ ఉద్యోగం చేస్తాడంటే ఆయన మిలిటరీలో పనిచేస్తాడు. ఆయన ఆర్మీ ఎంప్లాయ్. అంటే బైబిల్లో మిలిటరీ మ్యాన్స్ కూడా ఉన్నారంటే ఉన్నారు. పైగా ఆయన భక్తుడు. ఎంత భక్తుడు అంటే చచ్చిపోతే చచ్చిపోయాను కానీ ప్రభువు పని చేసి చచ్చిపోతాను అనుకున్నాడు ఆయన. మరలా ఒక ముసలాయన, ఒక అన్యుడు, ఒక ఆర్మీ ఎంప్లాయ్, వయసు పైబడిన వ్యక్తి దేవుని కొరకు మరణం ఎదురైపోయినా పర్వాలేదు కానీ ఆయన కొరకే నా జీవితాన్ని అర్పిస్తానని దేవుని చెంతకు చేరుకున్న ఒక గనుడు ఉన్నాడు బైబిల్లో. పైగా ఒక అన్య దేవత పేరు మీదే తన పేరు పెట్టబడింది. ఎవరో చెప్పను, కరెక్ట్గా చెప్తే గిఫ్ట్ ఉంటుంది మీకు. చెబుతారా? చాలా హింట్ ఇచ్చాను మీకు. ఆయన ఒక అన్యుడు. ఇంకా చెప్తున్నా, ఆయన క్రొత్త నిబంధన భక్తుడు. చెప్పండి, పర్వాలేదు. అందుకే ముసలోడు అన్నాను నేను, పెద్ద ఆయన. ఇంకా చెబుతాను, యూరప్ ఖండంలో ఉన్న ఫిలిప్పి సంఘానికి ఆయన మొట్టమొదటి బిషప్ అయిన. ఇంకా చెబుతాను, పౌలు గారి చేత నా తోటి యోధుడు అని పేరు సంపాదించుకున్న గొప్ప వీరుడు.
ఎవరు చెప్పండి? గుర్తు రావట్లేదు కదా. గిఫ్ట్లు ఊరికే వస్తాయి అనుకుంటున్నారా? డబ్బులు ఎలా అయితే ఊరికే రావో గిఫ్ట్లు కూడా రావు. చెప్పండి, ఇంకా ఇంకా హింట్ ఇమ్మంటారా? ఇంకేముంది ఆయన కొరకు? ముసలోడైపోయిన సంఘం అంతా కానుకలు పోగేసి ఆయన చేతుల్లో పెట్టి పట్టుకెళ్ళి పౌలు గారికి ఇచ్చేయన్నారు. అంత నమ్మకస్తుడైన ఎవరు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి. చెప్పండి, ఎవరైనా గుర్తు రావట్లేదా? గుర్తించుకోవడానికి ప్రయత్నించండి. యూరప్ ఖండానికి మొట్టమొదటి బిషప్ ఆయనే. మైళ్ళు మైళ్ళు నడిచెళ్ళాడో తెలీదు, పడవ ప్రయాణం చేశాడో తెలీదు. పౌలు గారు ఇక మరికొద్ది రోజుల్లో చచ్చిపోతాడు అనే టైంలో దగ్గరుండి సేవ చేయడానికి వెళ్ళిన ఒక సేవకుడు. ఆయనకి 2వ క్యాడర్లో అపోస్తలుడు అనే బిరుదు కలిగిన వాడు. ఎవరు చెప్పని, పర్వాలేదు, ఏమనుకోను, ఎవరు ఏమనరు, పక్కలు కూడా ఎవరేమనుకోను. చెప్పండి, ఇవి చెప్పరు. కానీ ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక తల్లికి 2 కూతుర్లు ఉన్నారట. ఆ 2 కూతుర్లు, ఒక అమ్మాయి నల్లగా ఉంటుంది, ఒక అమ్మాయి తెల్లగా ఉంటుంది. అర్థమవుతున్నాయా? ఒక అమ్మాయి నల్లగా ఉంటుంది, ఒక అమ్మాయి తెల్లగా ఉంటుంది. 2 తోటికోళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఎందుకనంటే అసలు ఈ 2 అమ్మాయిల్లో ఒకరే వాళ్ళ అమ్మాయి అట, ఇంకొకరు ఎవరమ్మాయో తెలీదు. పెద్దక్కన్నది తెల్లగున్న అమ్మాయే వాళ్ళ అమ్మాయి. ఎందుకంటే వాళ్ళ నాన్న తెల్లగా ఉంటాడు కదా, వాళ్ళ నాన్న పోలికన్నదట. ఈవిడన్నది వాళ్ళ అమ్మ నల్లగా ఉండదా, కాబట్టి చిన్నమ్మాయే వాళ్ళ అమ్మాయి, అదే నల్లగున్న అమ్మాయే వాళ్ళ అమ్మాయి అందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకీ 2లో ఎవరు వాళ్ళ కూతురు? చెప్పండి, పర్వాలేదు, మీకు ఏదో గుర్తు రావాలి ఈ పాటికే. 2 అమ్మాయిలు ఉన్నారు, భార్య భర్తలు. భర్త ఏమో తెల్లగా ఉంటాడు ఆ బాబు, ఈ అక్క ఏమో నల్లగా ఉంటుంది. వీళ్ళు ఇరువురికి పుట్టిన బిడ్డలు ఒకరు తెల్లగా ఉంటారు, ఒకరు నల్లగా ఉంటారు. ఈ 2లో ఎవరు కూతురు ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బాగా ఆలోచిస్తారు కాబట్టి, 2 వాళ్ళ కూతురులేనా, లేదంటే ఒక్కరే వాళ్ళ కూతురా? వాళ్ళ కూతురులేనా? ఎందుకు ఆ బాబు గారు ఎవరు? అదే ఆ బాబు మనకు జ్వరం వస్తే అప్పుడప్పుడు ఇంజెక్షన్ చేస్తాడు కదా, ఆయన డాక్టర్. అయినా చిచ్చి బాబోయ్, డాక్టర్ అయినా ఆ బాబు గారు డాక్టర్. లోక గారికి పిల్లలు ఉన్నారా? ఎక్కడ? ఆ అక్క వంటలు బాగా చేస్తుంది. ఆ అక్క వెళ్తే తప్ప మన ఇంటి దగ్గర వంటలు అవ్వవు. ఇప్పుడు చెప్పండి, మీరెందుకు చెప్తున్నారు? మీరు స్పీడ్గా ఉన్నారు. వీళ్ళంటే ఎలుగుతుంది, చెబితే ఏమనుకుంటారని చెప్పట్లేదు. మీరు చెప్తున్నారంటే వీళ్ళతో పాటు లైన్లో ఉన్నారు. వీళ్ళ కోసం కొట్టేసుకుంటున్నారు. ఇంటికి 2 ఆడపిల్లేనా? అదే డాక్టర్ బాగారు తెల్లగుంటారట కదా, వంటలక్కమ్మో నల్లగా ఉంటుంది కాబట్టి ఆ మధ్యన తెక్క కొట్టేసుకునేవారండి ఈ విషయం కోసం. మీలో కూడా ఉంటారు. ఇలాంటివి చక్కగా అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు మరలా అడుగుతున్నాను, ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ఇది మన బైబిలు, దేవుడు మనకిచ్చిన లేఖ, ప్రేమ లేఖ. ఈ గ్రంథంలో మన బ్రతుకుని బాగు చేసేటట్టుగా దేవుడు కొందరి జీవితాన్ని లిఖించాడు. ఆ వ్యక్తి ఎవరని అడుగుతున్నాను నేను. మీకు తెలిసిన పేర్లు చెప్తాను. డాక్టర్ బాబు గారు, వంటలక్క బాగానే చెప్తున్నారు కదా. కార్తీక్ దేవ్ మన డైరెక్ట్ సీరియల్ పేరేగా. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఇక సాగదీయొద్దు, వెళ్ళిపోదాం. ఆయన మనకి ఫిలిప్పీ పత్రికలో కనబడతాడు. ఆయన కొరకు పెద్దగా వచనాలు ఏముండవు, గట్టిగా ఉంటే 3 నుండి 4 వచనాలు లేదా 5 వచనాలు అంతే. మరలా బైబిల్ అంతా తిరగేసిన ఎక్కడ కనబడ్డాయినా. కానీ ఈ 3-4 వచనాల్లోనే మన జీవితాల్ని సరి చేసే బ్రతుకు ఆయన బ్రతికెళ్ళిపోయాడు. ఆయన లైఫ్ అంతా ఆ 3-4 వచనాల్లోనే కనబడుద్ది. కానీ మన బ్రతుకు తరాలన్నిటికీ ఒక మాదిరి ఉంచిన జీవితం ఆ 4 వచనాల్లోనే ఉంది. వెళ్దాం. ఫిలిప్పీ పత్రికలో ఆయన మనకు తారసపడతాడు. అయితే ఎలాగ చదువుకుంటున్నారు కాబట్టి బైబిల్ చదువుతారనే నమ్ముచున్నాను. అయితే ఫిలిప్పీ పత్రికను ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయాలు ఉంటాయి.
ఎన్ని ఉన్నాయి మీకు? 4 ఈ 4 అధ్యాయాలని వివరించుకోవడానికి సమయం లేదు, కానీ 4 అధ్యాయాలని 4 మాటల్లో మీకు అర్థమయ్యేలా చెబుతాను, చెప్పడానికి ప్రయత్నిస్తాను, అర్థం చేసుకోండి. మొదటి అధ్యాయం చెబుతుంది, నిజమైన క్రైస్తవుడికి చావంటే భయం ఉండదు. మొదటి అధ్యాయం, నిజమైన క్రైస్తవుడికి చావంటే భయం ఉండదు. మరి చావంటే భయం లేకుండా ఎలా ఉండాలి? రెండో అధ్యాయం చెబుతుంది, యేసుక్రీస్తు వారిని చూడు. మొదటి అధ్యాయం ఏం చెబుతుంది? అందుకే పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే. నిజమైన క్రైస్తవుడు మరణాలకు భయపడడు, శ్రమలకు భయపడడు, హింసలకు భయపడడు. మొదటి అధ్యాయం చెబితే, సరే చావంటే భయం లేని క్రైస్తవుడు ఎలా గురిగలిగి బ్రతకాలనంటే, నాకు మోటో ఏముందనంటే, అదిగో ఆల్రెడీ బ్రతికిన యేసుక్రీస్తు వారిని చూడు అని రెండో అధ్యాయం చెబుతుంది. సరే, యేసుక్రీస్తు వారిని చూసి బ్రతుకుతున్నాను, ఆయనే నా గురి, ఆయనే నా లక్ష్యం అని బ్రతుకుతున్నప్పుడు, చావంటే భయం లేకుండా ఆయన చూసి బ్రతుకుతున్న మూడో అధ్యాయం చెప్తుంది. సరే, గురి ఎద్దకు నేను పరిగెడుతున్నాను, బహుమానాన్ని చూస్తూ పరిగెడుతున్నాను. అయితే ఇలా గురి దగ్గరికి పరిగెడుతున్నప్పుడు, యేసుక్రీస్తుని చూస్తూ పరిగెడుతున్నప్పుడు వెనక్కలాగే పరిస్థితులు ఉంటాయి. ఏంటి? కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, ఇబ్బందులుంటాయి. క్రిస్టియన్ లైఫ్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, ఏవేవో బలహీనతలు ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రభు దగ్గరికి వెళ్లకుండా వెనక్కి లాగుతుంటే, మరి వెనక్కి లాగుతున్నప్పుడు నేను ఎలా ఉండాలి అని అంటే, నువ్వేం భయపడకు, దేవుడే నిన్ను కాపాడువాడని భరోసా ఇచ్చేది 4 అధ్యాయం. అర్థమైందా? 4 అధ్యాయాలు 4 మాటల్లో. మొదటిది, క్రీస్తే నా జీవితం. 2, క్రీస్తే నా గురి, నా గమ్యం. 3, క్రీస్తునందే నా జీవితం అయితే ఆయన ఎందు గురి కలిగి బ్రతికితే నాకు బహుమానం ఉందని చెప్తుంది. 4 అధ్యాయం, క్రీస్తే నా భద్రత. ఈ 4 అధ్యాయాల కొరకు కాదు, కానీ మనకి కావాల్సిన వ్యక్తి 2వ అధ్యాయంలో కనబడతాడు. ఇప్పుడు 2వ అధ్యాయాన్ని కూడా కొంచెం విడగొడదాం, వెళ్ళిపోదాం ఆయన దగ్గరికి. 2వ అధ్యాయం ఏం చెబుతుందంటే, మొదటి వచనం నుండి 11వ వచనం వరకు యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకుని విధేయుడై బ్రతికాడో నేర్పిస్తుంది. ఆ తగ్గింపుకి ప్రతిఫలం ఆయన నామం ఎంత హెచ్చింపబడిందో ఈ 11 వచనాలు చెబుతాయి. చాలా జాగ్రత్తగా. కేవలం 11 వచనాల్లో యేసుక్రీస్తు వారి తగ్గింపు విధేయతకి ప్రతిఫలం ఆయన నామం ఎలా హెచ్చింపబడిందో చెబుతుంది. మరి 12వ వచనం నుంచి 18 వరకు ఏం చెప్పుద్ది? 3 భాగాలుగా విడగొడుతున్నాను. 1 నుండి 11 వరకు యేసుక్రీస్తు వారి లైఫ్ స్టైల్, ఆయన మాదిరి. 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఏం చెప్తుంది అంటే, మనం కూడా యేసుక్రీస్తును చూస్తూ బ్రతకాలని చెప్పుద్ది. మరి 19 నుండి ఏం చెబుతుంది? మనకు కావాల్సిన మాటలు చెప్తున్నాయి. ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలా అయితే బ్రతకారో సేమ్ ఆయనలా జీవించిన 2 వ్యక్తుల్ని పరిచయం చేస్తుంది. అందులో మనకు కావాల్సిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పర్సన్ అక్కడ ఉన్నారు. ఇంతకు ఆ 2 వ్యక్తులు ఎవరు? 1 తిమోతి, మనందరికీ తెలుసు. 2వ వ్యక్తి మనకు కావాల్సిన వాడు ఎవరు చెప్పండి? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇక్కడ వద్దులేండి. ఎపఫ్రోదితు. ఎవరైనా కొంతమంది నోరులు తిరుగుతలేదు, బడాకాన ఎక్కువైపోయాం. మరి ఆయన ఎవరట? సేమ్ ఎగ్జాక్ట్ యేసుక్రీస్తు వారిలా బ్రతికిన 2 ఎగ్జాంపుల్ తీసుకుని పౌలు గారు మాట్లాడుతున్నారు. 1 తిమోతి, 2 ఎపఫ్రోదితు. ఇప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి కూడా ఈ ఎపఫ్రోదితు అనే ఆయన. ఇంతకు ముందే చెప్పాను, ఈయన ఒక అన్యుడు. మీరెలా చెప్పగలరండి అంటే, నేను చెప్పడం కాదు, చరిత్ర చెబుతుంది. ఎలా అంటే, బహుశా ఈ ఎపఫ్రోదితు అనే పేరు ఎప్రోడైట్ అనే దేవత పేరు మీద నుండి వచ్చింది. ఏ దేవత? ఎప్రోడైట్ అనకండి. ఎప్రోడైట్ అయిన దేవత ఏంటంటే అందమైన దేవత, శృంగార దేవత, ఇంకా మాట్లాడుకోవాలంటే ప్రేమ దేవత, లవ్ గాడ్. ఎవరు? ఎప్రోడైట్. ఈ మధ్యన ప్రేమ ఎక్కువైపోతుంది కదా, ఆ దేవత బట్టే ఉంటుంది, జాగ్రత్త. మరి లవ్ గాడ్ ఎవరు? ఎప్రోడైట్. ఆ ఎప్రోడైట్ పేరు మీదే ఎపఫ్రోదితు అనే పేరు వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్ మక్కి ఆ దేవత పేరు తీసుకొచ్చి ఈ అబ్బాయికి పెట్టేశారు. ఎపఫ్రోదితు అంటే మనోహరమైన వాడు,
అందమైన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆ దేవతకున్న అర్థాలు అవి. ఎప్పుడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎప్రోడైట్ గాడ్, శృంగార దేవత, లవ్ గాడ్ అనే అర్థాలు వచ్చి ఆ దేవత మనకు కనబడుతుంటది. ఆ దేవత పేరు మీదే తన తల్లిదండ్రులు ఆ అబ్బాయికి పేరు పెట్టేశారు. మీకు గుర్తుందో లేదో, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. పాచికలు ఆడేవారు ఒకప్పుడు. అదే కొన్ని కాయిన్స్ చేతిలో పెట్టుకొని పాచికలు వేసేవారు. నాకు తెలీదు, నేను చదవడమే. స్కూల్ లైఫ్లో కౌరవులు పాండవులు ఆ టైంలో పాచికలు ఆడేవారట. ఆ పాచికలు వేస్తున్నప్పుడు ఈ దేవతను తలుచుకుంటారట. ఏమని? లక్కీ గాడ్ అని కూడా పిలుస్తారు దీన్ని. అందుకే ఎందుకు పెట్టారంటే ఈ అబ్బాయికి ఈ పేరు, ఈ అబ్బాయి పుట్టగానే ఈ అబ్బాయి ద్వారా మా కుటుంబం వెలసిల్లిపోద్ది, అలా జరగాలని ఆ అబ్బాయికి ఎపఫ్రోదిత్ అని పెట్టారట. ఇలా వేస్తున్నప్పుడు పడమ్మ 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 అని వేస్తారు, గుర్తుందా? ఇప్పుడు అష్టజమాట ఆడతారా మీరు? పడమ్మ పడమ్మ, అదే మీరు అనుకున్నది 1 2 3 4 పడమ్మ అని వేస్తారు కదా, తలుచుకుంటారే. ఆ తలంపుల్లో నుంచి పుట్టిన పేరే ఈ దేవత అయితే, ఆ దేవత పేరును తీసుకొచ్చి ఈ అబ్బాయికి పెట్టేశారట. పెట్టారు, బాగానే ఉంది. మరి ఎప్పుడు మారాడో, ఎలా మారాడో అంత వివరణ లేదు, కానీ ఏదో విధంగా దేవుని కృప దాని మీద, ఆయన మీద ఉంది, మారిపోయాడు. ఈయన మారే సమయానికి అప్పటికే ఈయన రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయ్. వెళ్దాం చరిత్రలోకి. చరిత్ర మనకు అర్థమైతే ఈయన క్యాలిబర్, ఈయన కెపాసిటీ ఏంటో మనకు తెలిస్తే, ఇలాంటోడు దేవుని కొరకు పరిగెట్టాడా, మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది కదా. ఒక అన్యుడు 50 ఏళ్ళు పైబడిన వ్యక్తి, రిటైర్ అయిపోయిన వ్యక్తి అని మీరు ఎలా చెప్పగలరనంటే, పౌలు గారు వాడిన పదం ఒకటి ఉంది ఈ పత్రికల్లో, తోటి యోధుడు, నెక్స్ట్ ప్రేతోరియమను సేన. ఈ పదాలు ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకునే అసలు ఎపఫ్రోదిత్ ఎవరన్నది చరిత్ర చెబుతుంది. ఆయన ఒక మిలిటరీలో పనిచేసిన ఎంప్లాయ్, ఆర్మీ జవాన్. అంతేకాదు, రాజు దర్బార్లో ప్రాముఖ్యంగా ఆ ఫిలిప్పు ప్రాంతంలో, గ్రీకు రాజధాని ఏది? ఫిలిప్పి ప్రాంతం. అసలు ఈ ఫిలిప్పు ప్రాంతానికి ఫిలిప్ అనే పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఫిలిప్పు కాదు ఆ ప్రాంతం, క్రెనేడిస్ అని పిలిచేవారు. మరి ఫిలిప్ అని ఎలా వచ్చింది? ఈ ప్రపంచాన్ని గడగల్లాడించిన వీరుడు ఒకడు ఉన్నాడు, ఎవరైనా? గ్రీకు వీరుడు. నాగార్జున గారా? ఎవరు? చదువుకున్నారు కదా, చెప్పండి, పర్లేదు. అలెగ్జాండర్. ఆయన తండ్రి పేరు ఏం పేరు? ఫిలిప్పు. ఆయన తండ్రి పేరు మీద కట్టబడిన పట్టణమే ఈ ఫిలిప్పు ప్రాంతం. ఇది చరిత్ర చదవండి, దాన్ని అంతా వివరించడానికి టైం లేదు. అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి పేరు మీద ఇక్కడ బంగారు గనులకి, బొగ్గు గనులకి, ఇక్కడ మంచి మంచి ముత్యాలు దొరికే ప్రాంతం అని దీని మీద దాడి చేసి ఆ ప్రాంతానికి, గ్రెనేడిస్ అనే ప్రాంతాన్ని పేరు మార్చి ఫిలిప్పుగా మార్చి, ఫిలిప్పు ఆయన పేరునే ఆ ప్రాంతానికి పెట్టి ఫిలిప్పు ప్రాంతాన్ని నిర్మించాడు. అదే రాజధాని కూర్చుంది. గ్రీకుకి రాజధాని ఫిలిప్పు. ఒకటి ఏథెన్సు, 2 ఈ ఫిలిప్పు ప్రాంతం. అయితే తన తండ్రి పేరు మీద కట్టబడిన ఈ ప్రాంతానికి ఈ పేరు ఎలా వస్తే, ఇక్కడ ఎవరుంటారు అని అంటే, క్లౌదియా చక్రవర్తి కాలంలో, నీరో చక్రవర్తి కాలంలో, క్రీస్తు శకం 50, 60, 70 ఈ టైంలో ఎవరైతే రోమా పౌరసత్వంలో కానీ, గ్రీకు పౌరసత్వంలో కానీ ఎవరైతే యుద్ధంలో కాళ్ళు చేతులు పోయినా, ఆర్మీలో రిటైర్ అయిపోయినా, లేదా యుద్ధం చేసే సత్తువు లేనప్పుడు ఎవరైతే ఆర్మీలో వర్క్ చేస్తారో వాళ్ళందరికీ ఈ ఫిలిప్పు ప్రాంతంలో స్థలాలను ఇచ్చేవారు. ఈ ఫిలిప్పు ప్రాంతంలో స్థలాలను ఇస్తే అక్కడ ఎవరు ఉండేవారంటే, ఫిలిప్పు ప్రాంతంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉండేవారు, మిలిటరీ మ్యాన్స్ అందరూ. ఈయనది ఏ ఊరు ఇప్పుడు? ఫిలిప్పి ప్రాంతం. ఈ ఫిలిప్పి ప్రాంతంలో ఎవరు ఉంటారంటే, ఆర్మీ నుండి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంకా మీకు వివరణ కావాలనంటే, క్లౌదియా చక్రవర్తి కాలంలో, నీరో చక్రవర్తి కాలంలో ఈ పురావస్తు తవ్వకాలు చేసే కొంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు కదా, ఆర్కియాలజిస్టులు, వాళ్ళకు కొన్ని నాణేలు దొరికాయి. ఆ నాణేల మీద మనకి 14వ వచనంలో కనబడుతుంది, 13వ వచనంలో మొదటి అధ్యాయం, ప్రేతోరియం అనే సేనని, ఆ సేనకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ నాణ్యం ఎలా ఉంటుందంటే, ఒక పక్క దేవత ఫోటో ఉంటుంది, ఆ దేవత ఎవరో చెప్తాను. మరొక పక్క 3 పేర్లు, 3 సేనల పేరు మెన్షన్ చేయబడి ఉంటుంది. మనకి ఎలా అయితే 3 దళాలు ఎలా అయితే ఉన్నావో, త్రివిధ దళాలు అంటారు కదా, ఏంటది? నేవీ,
ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. ఈ మూడు ఎలా అయితే ఉన్నావో మన దేశాన్ని రక్షించేవి ఇవే. సేమ్ ఆ రోజు ఫిలిప్పి ప్రాంతానికి, గ్రీకు పౌరసత్వానికి, గ్రీకుకి మూడు సేనలు ప్రాముఖ్యంగా ఉండేవి. అవి ఒకటి కోహరెడ్స్, రెండు ప్రెటోరియన్స్, అదే ప్రెటోరియం అని సేన, ప్రెటోరియన్స్, మూడు ఫిలిపియన్స్. ఈ మూడు సేనలు ఆ దేశాన్ని కాపాడేవి, గ్రీకుని. ఆ గ్రీకు సామ్రాజ్యానికి వాటిని సంరక్షించేది కోహరెడ్స్ అనే ఒక సేన, ప్రెటోరియన్స్ అనే ఒక సేన, మూడు ఫిలిపియన్స్ అనే ఒక సేన. ఈ మూడు సేనలలో ఒక సేనకు సంబంధించిన వ్యక్తి ఈ ఎపఫ్రోదితు. ఈయనట రాజు దర్బారులో రాజుకు దగ్గరగా ఉండి ఆయనకి ఎస్కార్ట్గా ఉంటూ ఆయనకి సలహాదారుడుగా ఉండేవాడట. అంత మంచి ఎంప్లాయ్, అంత గొప్పడు. ఎవరు? సామాన్యంగా చదువుకుంటున్న ఈ ఎపఫ్రోదితు రాజు దగ్గర, సామ్రాజ్యపు అధికారంలో ఉన్న రాజు దర్బార్లో రాజుకి సలహాలు ఇచ్చేవాడనంటే, ఆయనకి ఎస్కార్ట్గా ఉన్నాడంటే చిన్న మాటలా? మనకి ఎమ్మెల్యే గారు తెలిసి తెలియకుండా ఎప్పుడో ఒకసారి భుజం మీద చేసి మావాడే అని చెబితేనే మనం ఇంక నిలబడం భూమి మీద, అవునా? పోనీ మన కుటుంబంలో ఎవరైనా పంచాయతీ మెంబర్ ఉంటేనే మనకి భూమి మీద నిలబడం. సర్పంచ్ మన మామయ్య అయితే ఇంకా మామూలుగా ఉండదు, ఇక బైక్ మామూలుగా దోలం ఇక ఊళ్ళో. అలాంటిది రాజుకి సలహాదారుడుగా, ఆయనకి ఎస్కార్ట్గా ఉన్న ఈ ఎపఫ్రోదితు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్న ఈయన ఒకరోజు సేవకుడయ్యాడు. దేవతని చెప్పానే, కాయిన్స్ మీద దేవతని, సందర్భం కాదు కానీ చెబుతున్నా, చదువుకున్న వారు ఉన్నారు కాబట్టి. ఆ దేవత ఎవరంటే నైక్ అనే పేరు విన్నారా? నైక్. షూలు ఉంటాయి, టీషర్ట్లు ఉంటాయి, బ్యాగులు ఉంటాయి, రన్నింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. నైక్ మంచి బ్రాండ్, షూస్ తెలుసు కదా. నైక్ అంటే అర్థం ఏంటి? బాగుంది బ్రాండ్ అని కొనుక్కుంటున్నారా? కొనుక్కొద్దని కాదు. నైక్ అంటే ఆ దేవత పేరు కూడా నైకే. నైక్ అంటే విజయ దేవత. ఏ దేవత? ఆ దేవత ఎలా ఉంటుంది అనుకున్నారు? ఇలా కాగడ పట్టుకొని రెక్కలుండి ఇలా ఫ్లైట్గా ఎగురొస్తున్నట్టు ఉంటుంది అన్నమాట, ఈ పొజిషన్లో రెక్కలు చాపుకొని. విజయ దేవత. ఆ దేవత ఫోటో ఒక పక్కన, ఈ మూడు దళాలకి సంబంధించిన ఆనవాళ్ళు ఒక పక్కన కాయిన్స్ మీద దొరికాయి. ఇప్పటికొన్నాయి చూడండి గూగుల్లో. మనం అనుకుంటాం నైక్ అసలు ఎలా వచ్చింది నైక్ మనకి? ఆ నైక్ దాని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రోజు మంచి అథ్లెట్, అయినా మంచి రన్నరు. ఆయన పరిగెడుతూ ఉండగా పోటీల్లో షూ తెగిపోయింది, షూ ఊడిపోయింది. అయింది ఊడిపోతే ఆయనకు అర్థమైపోయింది, నాలో శక్తి ఉంది, నాలో బలం ఉంది, నాలో ఆత్మవిశ్వాసం ఉంది, కానీ ఈరోజు నేను వెనకబడడానికి కారణం నా అసమర్థత కాదు, కానీ ఈ షూ వల్ల నేను ఓడిపోయానని స్టార్ట్ చేశాడు. ఇక ఈసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎవ్వరు ఓడిపోకూడదని ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేయాలని నైక్ అనే దేవత పేరు మీద, విజయ దేవత పేరు మీద ఈ షూ ఎవడైతే కొనుక్కుని వేసుకుంటాడో వాడిని విజయం వరించాలని ఆ దేవతను అలాగే మొక్కేవారు. ఆ దేవతను మొక్కే దేనికంటే విజయాన్ని వరించే దేవతని, విజయాన్ని ఇచ్చే దేవతని. అందుకే ఒలింపిక్స్ లో కూడా అప్పుడు జరుగుతున్న ఎథెన్స్ ఒలింపిక్స్ లో కూడా ఆ దేవతనే వీరికి కిరీటంగా ఇచ్చేవారు, లేదా బహుమానంగా ఇచ్చేవారు. ఆ పేరు మీద ఈ అథ్లెట్ ఎవరైతే ఉన్నారో, దీని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, ఆయన నైక్ అనే పేరు మీద ఈ షూల్ని, బ్యాగుల్ని ఇప్పుడు రన్ చేస్తున్నారు అన్నమాట. కొనుక్కొద్దని కాదు కానీ నా ఉద్దేశం, దాని బ్యాక్గ్రౌండ్ అది. విజయ దేవత పేరు మీద వచ్చిన ఈరోజు మనం వేసుకుని పరిగెడుతున్న షూ. అయితే ఇప్పుడు చరిత్ర అంతటిని పక్కన పెడితే ఈయన ఎవరో మనకు అర్థమైంది. ఎవరైనా ఒక ఆర్మీ ఎంప్లాయ్, రాజు దగ్గర సలహాదారుడిగా ఉన్నవాడు, ఎస్కార్ట్గా నిలబడుతున్న వ్యక్తి, ఒక ముసలాయన. ఒక విధంగా చెప్పాలంటే రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు వయసు మీద పడిపోయి చేతి నిండా డబ్బులుండి ఆస్తులు మన చుట్టూ ఉన్నప్పుడు, భూములు మనకున్నప్పుడు సామాన్యంగా మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఆస్తులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, వయసు మీద పడింది, కుటుంబం ఉంది, పిల్ల పాపలు ఉన్నారు, వారు మనవళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. ఈ టైంలో ఒకవేళ ఇదే పొజిషన్ మనకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? పర్వాలేదు. ఇప్పుడు మనకంటే కష్టపడితే కడుపులు నిండో కాబట్టి మనం పనిలోకి పోతాం, 50 ఏళ్ళు వచ్చినా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి పెన్షన్లు వస్తుంటాయి, భూములు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, మనవరాళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రెస్ట్లో ఉంటారు. ఇక వాళ్ళు చేయాల్సిన పెద్ద పని ఏమైనా ఉందంటే వారి ఆస్తుల పిల్లలకి రాసేవాడు, అంతేనా?
లేదా సాయంత్రం అయ్యేసరికి వారు కొలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పార్కుల్లో గడపడం. ఆ వయసులో చేసే పనులు ఏముండవు పెద్దగా. పిల్లలతో మాట్లాడడం 4 మాటలు, టైంకి 1 గంట అంటే 1 గంటకి 4 మెతుకులు లోపలికి పోవడం, బెడ్ కాఫీ రావడం. ఇంకా లగ్జరీ లైఫ్ అంతా ఉంటుంది ఇక గవర్నమెంట్ ఎంప్లాయీకి. అందరికి కాదు, కొంతమంది కోసం నేను మాట్లాడుతున్నా. కానీ ఆయన అందరికన్నా ఈయన గొప్పోడు. ఈయన ఆస్తులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది. మిలిటరీ మ్యాన్ 50 ఏళ్ళకి ఎలా ఉంటారు తెలుసా? మనకు 30 వస్తేనే మనం జారిపోతాం మొత్తం. వాళ్ళకి 50 వచ్చినా సరే అలానే ఉంటారు స్ట్రాంగ్గా. వాళ్ళకి మనకి అదే తేడా. పోలీసులు అయినా లొంగిపోతారేమో కానీ ఆర్మీ జవాన్స్ ఎప్పటికీ లొంగరు. వాళ్ళకి వయసు మీద పడినా సరే అలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళ ట్రైనింగ్ అలాంటిది. ఇలాంటి వ్యక్తి మనలా ఉండట్లేదు. పిల్లలతో గడుపుదాం, ఆస్తులు పనిచేద్దాం, ఒకవేళ పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు చేసేద్దాం, మనవలతో గడుపుదాం, ఫ్రెండ్స్తో తిరుగుదాం, ఏది కావాలితే అది తిందాం, ఎంజాయ్ చేద్దామనే ఆలోచన లేదు ఈయనకి. 50 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి కొరకు ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈయన బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమైంది కదా. అన్యుడు, ముసలోడు, ఒక మంచి ఉద్యోగస్తుడు, ఇంకా రాజు దగ్గర పనిచేసే వ్యక్తి, భూములు కలిగిన వాడు, ఆస్తిపరుడు. ఇలాంటి వ్యక్తి కొరకు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని? 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. స్టార్ట్ అయింది ఆయన జీవితం. పౌలు గారు ఒక మాట అడుగుతున్నాం. పౌలు గారు ఎవరితో పడితే వారితో సహవాసం చేస్తాడా? చెప్పాలి గట్టిగా. చేస్తాడా? పౌలు గారు నీలంటాడు నాలంటాడు కాదైనా. ఆయన లైఫ్ వేరే. ఆయన ఎవరితో పడితే వారితో సహవాసం చేయడు. ఎందుకు చేయడంటే ఆయనే చెప్పాడు కొరింథీ పత్రికలో. ఏమని? దుష్ట సాంగత్యమట. ఇంత నీతి సూత్రాలు చెప్పిన, జీవితపు విలువలను చెప్పిన ఆయన ఎవరితో పడితే వారితో సహవాసం చేయడని మీరు విశ్వసిస్తే, ఇలాంటి గొప్ప వ్యక్తి పౌలు గారు ఈయన అన్నాడు, ఈయన నా సహోదరుడు. సహోదరుడు అనగానే మీరు ఏదేదో ఊహించుకోకండి. మై బ్రదరు ఇది కాదు. సహోదరుడు అని అంటే నా హృదయానికి దగ్గరగా ఉన్న నా ప్రాణమిత్రుడు, స్నేహితుడు, ఒక అన్న లాంటి వాడు లేదా తమ్ముళ్ళ లాంటి వాడు. ఇద్దరిది సమానం. అప్పటికి పౌలు గారు కూడా వయసు మీద పడుతుంది ఫిలిప్పీ పత్రికకి. ఇలాంటి పెద్దరికంలో ఉన్న ఈ వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, ఈయన నా సహోదరుడు. ఈరోజు మనం ఎవరితో సహవాసాలు చేస్తామండి? నిన్నే చెప్పాను అక్కడ మీటింగ్లో. ఎవరితో సహవాసాలు చేస్తాం? పక్కింటి గొడవలు ఏం జరుగుతున్నాయో అన్ని మన చెవిలో ఊదేసే వాళ్ళు మనకు బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? వాళ్ళ ఆయన ఎందుకు కొట్టేశాడో, వాళ్ళ ఆవిడ ఎందుకు గొడవ పెట్టుకుందో, ఆ అమ్మాయి ఎవడ బైక్ ఎక్కి వెళ్ళిపోతుందో, ఆడెవరితో చాటింగ్ చేస్తున్నారు, ఇలాంటి రచ్చబండ కార్యక్రమాలన్నీ తెచ్చి చెవిలో ఊదేసి కొంత కూరట్టిపోయే వాళ్ళు మనకు ఫ్రెండ్స్. అవునా? ఇంకా పెద్దోళ్ళకైతే వేరే విషయం. ఇంకా క్లాస్మేట్స్, ఇంకా వాళ్ళకి ఫ్రెండ్స్. ఇక యవనస్తులు అయితే చెప్పనవసరం లేదు. జల్సాలుగా తిరిగేవారే వారికి స్నేహితులు. జీవితాన్ని నాశనం చేసే వాళ్ళే ఈరోజు మనకు స్నేహితులుగా ఉన్నారు తప్ప, జీవితాల్ని బాగు చేసే దైవజనులు కావచ్చు, ప్రార్థనా పరులు కావచ్చు, విశ్వాసవంతులు కావచ్చు, భక్తి గలవారు కావచ్చు, ఈరోజు మనకు స్నేహితులుగా ఉన్నారా? అలా చెప్తున్నాను, మన స్నేహాలే మన లైఫ్ డిసైడ్ చేస్తాయి. మన స్నేహాలే మన జీవితాల్ని నిర్ణయిస్తాయి. రాజైన దావీదు గారు కొడుకు, దైవజనుడైన దావీదు గారు కొడుకే స్నేహాలు బాగోకపోతే తెకానా లేదు. అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? అమ్నోను. తన ముఖ్య స్నేహితుడు యోవాబు ఇచ్చిన సలహాకి తన జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. అంతే అర్ధాంతరంగా బలాఢ్యుడైన సంసోను గారి జీవితం ఏమైంది? ఆవిరైపోయింది. దెలీలా కాదు మొదటి ప్రాబ్లం, స్నేహితులు. మీరు చదవండి. మనకి సంసోను రాగానే సింహము, దెలీలా, గాడిద ఇవి కాదు. తన జీవితంలో తన ఫెయిల్ అవడానికి మొట్టమొదటి కారణం తన చెడు సహవాసం. ఇలా 14వ అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుద్ది. ఎంతమంది సొలొమోను కొడుకులు యరొబాము, రెహబాము ఎలా నాశనం అయిపోయారు?
స్నేహితులు ఇచ్చిన సలహా మనకు కూడా ఇస్తుంటారు కదా, దూకే దూకే దూకే. ఏం దూకే? వాడ దూకేమని. దూకే ఎవడన్నా వస్తే విజిలేస్తాను, ఎవడన్నా వస్తే ఫోన్ చేస్తాను అంటాడు. ఎవడో కూడా రావడం కాదు, ఇంకా వాళ్ళ నాన్న ఎదురైపోతాడు నీకు, వాళ్ళ అన్న ఎదురైపోతాడు. కాళ్ళు చేతులు సెట్టు గడితే విజిలేస్తాను అన్నవాడు ఎక్కడ కనబడ్డాక ఒకరోజు దూకేస్తావు, 2 రోజులు దూకేస్తావు, 6 రోజుల తర్వాత దొరికేస్తావు. విజిలేస్తాను అన్నవాడు ఎక్కడ కనబడ్డు. ఫోన్ చేస్తాను నాకు తెలదంటాడు, ఆ ఇల్లులోనే తిరుగుతాడు, నువ్వెవడో తెలియనట్టు బ్రతుకుతాడు. స్నేహితుల సలహాలను విని జీవితాల్ని నాశనం చేసుకున్న చాలా మంది ఉన్నారు. పౌలు గారికి ఆ విషయం తెలుసు కాబట్టి, నేను ఎవరితో పడితే వారితో సహవాసం చేయనన్నది ఎంత వాస్తవమో, ఎవరిని పడితే వారిని నా సహోదరులుగా నేను స్వీకరించను. తల్లులు ఉన్నారు కాబట్టి చెల్లెలు చెప్తున్నాను. అందరినీ మనం అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటాం, మంచిదే. కానీ నువ్వు ఏ దృష్టికోణంతో అన్నయ్య అని పిలుస్తున్నావో చూసేవాడు కూడా అదే దృష్టికోణంతో చూస్తున్నాడని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు, మోసపోతావు. బైబిల్ విలువలు, వాక్యపు వెలుగులో లేని ఏ సహోదరుడు నిన్ను నిజమైన చెల్లిగా చూడలేడు. వాక్యం అనే కళ్ళం ఈ హృదయానికి, ఈ కళ్ళుకి లేనప్పుడు ఏ సహోదరుడైనా నువ్వెంతల పిల్లని నీ గర్భాన పుట్టినవాడు తప్ప మిగిలిన ఎవరైనా నిన్ను చెల్లిగా భావించి చూస్తున్నారని నువ్వు అనుకోవద్దు. అందరిని అనట్లేదు, చాలా మంది ఇలానే ఉంటారు. పౌలు గారు చూడండి, ఎవరు పడితే వారు నాకు సహోదరులు కాదు, వాక్యపు లోతులు ఎరిగిన వారు నాకు సహోదరులు. సన్నిధిలో వారి జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు నాకు సహోదరిమణులు. ప్రార్థనా పరులు, సన్నిధిలో ఒక మంచి పాత్రను పోషించేవారు, భక్తి కలిగిన వారు, నీతిమంతులు, యథార్థవంతులు, విధేయత, వినయం అనే ఒక ముసుగు వేసుకుని బ్రతుకుతున్న వారే నాకు స్నేహితులు. ఎంత మంచుడండి పౌలు. ఆయన ఈ ఆర్మీ ఎంప్లాయ్ కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. చాలా మంచుడండి ఈ పెద్ద ఆయన, నా సహోదరుడు. మనకు కూడా ఉండాలండి ఇలాంటి సహోదరులు. పౌలు గారే నా సహోదరుడు అంటున్నాడంటే అసలు ఆయన జీవితం ఎలాంటి స్టేజ్లో ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నా సహోదరుడు, నా స్నేహితుడు అని ఒక కితాబ్ ఇస్తున్నాడు అన్నట్టే ఆయన ఎలాంటి లెవెల్స్లో ఉంటున్నాడు స్పిరిచువల్ లైఫ్లో. ఆస్తులు ఉన్నాయని సహోదరుడు అనట్లేదు, భూములు ఉన్నాయని అనట్లేదు, ఉద్యోగస్తుడు అని అనట్లేదు. ఆయన కేవలం ఆత్మీయ స్థితిలో ధనవంతుడు కాబట్టి నా సహోదరుడు అన్నాడు. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాం? అయితే జేబు నిండా డబ్బులైనా ఉండాలి, పెట్రోల్ లేదా బండిలో పెట్రోల్ అయినా ఫుల్గా ఉండాలి, లేదా వెనకాల మంది బలగమైన ఫుల్గా ఉండాలి, లేదా కుర్రోడి దగ్గర ఏదైనా ఉండాలి. ఏదో ఒకటి ఉంటేనే మనకు స్నేహితులు. మన బంధువులు కూడా మన దగ్గర ఏమన్నా ఆస్తులు ఉన్నప్పుడే, మన బంధువులు కూడా మనల్ని చూడడానికి వచ్చేది మన దగ్గర డబ్బులు గలగలన్నప్పుడే. ఒక్కసారి ఆరోగ్యం కుదలైపోయి మంచాన్ని పడిపో, మొదటి రోజు వస్తారు, వారం రోజుల తర్వాత వస్తారు, నెల రోజుల తర్వాత వస్తారు, ఇంక మరలా కనబడ్డాక. ఎక్కడైతే వస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని, ఎక్కడైతే ఇంట్లో చిన్న చిన్న పనులు చక్కబెట్టాల్సి వస్తుందని మరలా కనబడరు. ఇంకా గుర్తుంచుకోండి, మన దగ్గర వారికి కావాల్సినది ఏదైనా ఉన్నంత వరకే మన అవసరం. వన్స్ మన దగ్గర అది కోల్పోయామనంటే మన గురించి ఎవడో పట్టించుకోడు. స్నేహితుడైనా, సహోదరుడైనా, నీ బంధుమిత్రులైనా ఇదే జరుగుతుంది. పౌలు గారు అంటున్నారు, ఈయన అలాంటోడు కాదు, ఆత్మీయ స్థితిలో ఆయన ఒక మెట్టి ఎక్కువలో ఉన్నవాడే నా సహోదరుడు. ఇలాంటి వాళ్ళు ఉండాలి మనకు స్నేహితులు. ఆస్తులు లేకపోయినా పర్లేదు, అంతస్తులు లేకపోయినా పర్లేదు, చదువు లేకపోయినా పర్లేదు, ప్రార్థన వీరుడైతే వాడికి ఫ్రెండ్గా ఉండాలి. నీ జీవితాన్ని నిన్ను గద్దించేవాడే నీకు స్నేహితుడిగా ఉండాలి. నువ్వేం చేసినా బలారాన్ని నీ భుజాన్ని తట్టేవాడు కాదు, నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తేవాడు నీకు స్నేహితుడిగా ఉండాలి. అలానే నువ్వు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు అవసరమైతే నిన్ను కొట్టో తిట్టో, అవసరమైతే పెద్దలకు చెప్పో, ఏదో విధంగా నీకు నచ్చకపోయినా నిన్ను సరి చేసేవాడు నీకు స్నేహితుడే ఉండాలి. వీళ్ళుంటేనే ఈ రోజు బాధాకరంగా ఉండొచ్చు వాడి నిర్ణయాలు, కానీ భవిష్యత్తును మాత్రం వెలుగుమయం చేసేది అలాంటి నిర్ణయాలే. అలాంటి వాళ్ళు నీకు స్నేహితులుగా ఉండాలి, స్త్రీలైనా పురుషులైనా. అది చెప్తున్నాడు. ఈయన చాలా మంచోడు, సహోదరుడు. ఇంకేమంటున్నాడు ఆయన, మరియు నా సహోదరుడును జత పనివాడు. జత పనివాడంటే ఎందులో జత పనివాడు? రోడ్డు మీద దొమ్మిగా పోయి గొడవలు పెట్టుకోవడానికి జత పనివాడా? బాడీలు పెంచి సొక్కాలు ఇప్పేసి దారంట పోతున్న ఆడపిల్లలందరినీ ఏడిపించడంలో జత పనివాడా? గుంపులు కూడి రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటూ కొంపలు లేనట్టు అరుగుల మీదే మొబైల్స్ అందరూ పట్టుకుని కోతుల్లాగా వరుసగా కూర్చుని దారంట పోతున్న ఆడపిల్లలందరినీ కాల్ చేసేవాడా? అదే పబ్జి,
ఫ్రీ ఫైర్. ఇందులో జత పనివాడా? ఇందులో జత పనివాడు ఈయన. సువార్త విషయంలో జత పనివాడు. దేవుని వార్తను ప్రకటించడంలో సాయశక్తులా కష్టపడే జత పనివాడు. పౌలు గారికే జత పనివాడు అనుకోకండి. కొరింథీ పత్రిక అంటది, మేము దేవుని జత పనివారం. దేవుని జత పనివారు అంటే ఈయన ఎంత గనుడంటే, నేను పౌలుతో పరిచర్యలో ఉండడం కాదు, పౌలు నేను కలిపి దేవునితో జత పనిలో ఉన్నాం. ఇది ఎంత ధన్యత! మీరు సంఘంలో ఏ కార్యక్రమం చేసినా పాస్టర్ గారికి చేస్తున్నాను, పెద్దలకు చేస్తున్నాను, సంఘానికి నేను ఎంత చేశానని చేయొద్దు. ఏది చేయొద్దు. మీరు 10 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా, మీరు ఇచ్చేది సంఘానికి కాదు, మీరు ఇచ్చేది దైవజనులకు కాదు, మీరు ఇచ్చేది దేవునితో కలిసి పని చేయడానికి, ఆత్మల్ని రక్షించడానికి అని మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏం చేసినా దేవునితో కనెక్ట్ అయి చేయాలి, దేవునితో కనెక్ట్ అవ్వాలి. డబ్బుల విషయం కోసం నేను మాట్లాడట్లేదు. మీరు ఏ పని చేసినా, పాస్టర్ గారు ఒక పని చెప్పారు అనుకోండి, ఇక్కడ కదా నేను ఓవరాల్గా క్రిస్టియానిటీ కోసం మాట్లాడు, ఒక పని చెప్పారు అనుకోండి, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి చేశాను అనడం కాదు. దేవుని పని పాస్టర్ గారు నోట నా మీద బాధ్యతగా నిర్వర్తించబడడానికి నాకు ఒక భారం నా మీద పెట్టాడు. ఈ మాట ద్వారా నేను ఖచ్చితంగా ఈ పని చేసి దేవుని పనిలో పాలి భాగస్తుని కావాలని శ్రద్ధతో పని చేయాలి. అర్థమవుతున్నాయి లేదు నా మాటలు? మరి దేవునితో జత పని అంటే ఇది చాలా విచిత్రం అండి. సృష్టికర్తతో కలిసి సృష్టింపబడిన మనం, మట్టి మనుషులు, ఆయనతో కలిసి పనిలో ఉండడం అంటే ఎంత ధన్యత అండి. ఒక మాట చెప్పనా, దేవుని పని చేయడం అనే ఈ పరిచర్య, ఈ భాగ్యం దేవదూతలకు కూడా లేదు. మర్చిపోకండి, దేవదూతలకు కూడా లేదు ఈ భాగ్యం. దేవుడు మనకిచ్చాడు. చేయి, సువార్త చేయి, నాతో కలిసి తిరిగి అన్నాడు ఆయన. దేవదూతల బాబు చెప్పించవచ్చు కదా, చేయడైన అలా నీకు నాకు ఇచ్చాడు. గొప్ప ధన్యత ఇది. పరిచర్యలో గొప్ప భాగ్యం ఇది. నువ్వే పని చేసినా దేవునితో కలిసి చేస్తున్నావు అని మాత్రం మర్చిపోవద్దు. దేవదూతలకు లేని గొప్ప భాగ్యం నీకు నాకు ఇచ్చాడు బాధ్యత. అందుకే మనం ఎప్పుడు చూసినా పరిచర్యలో ఉండాలి, పనిలో ఉండాలి. మనం ఏ పనిలో ఉన్నా, నువ్వే పనులు చేసుకున్న పరిచర్య అనగానే ఊరకి వచ్చి సంఘంలో స్టేజ్ మీద నిలబడి ప్రసంగాలు చేయడం అని కాదు నా ఉద్దేశం. పరిచర్య అంటే నువ్వు పనిలో ఉన్నప్పుడు ప్రభు కొరకు మాట్లాడు, నీ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ప్రభు కొరకు మాట్లాడు, నీ చదువుల్లో ఉన్నప్పుడు ప్రభు కొరకు మాట్లాడు, నీ ప్రయాణంలో ప్రభు కొరకు మాట్లాడు. ఇదే పరిచర్య. ఇంకా ఏం చేయగలంటే, నీ చుట్టూ ఉన్నవారు అన్న చెప్పాడు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో, సమస్యలు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆదరించాలి. అది కూడా పరిచర్య. వారికి చేతనైతే మనం సహాయం చేయడం, లేకపోతే ప్రార్థన చేయడం, వాళ్ళని బలపరిచే మాటలు చెప్పడం, వెనకాల గోతులు తవ్వడం కాదు, వాళ్ళని బలపరిచే మాటలు చెప్పడం కూడా పరిచర్య. ఏదో ఒక పనిలో మనం ఉండాలి. ఈయనున్నాడట పెద్ద ఆయన, సహోదరుడిగా ఉన్నాడు, జత పనివాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పినాడు, నా తోటి యోధుడు. ఆగుదాం మరలా. తోటి యోధుడా? ఏ విధంగా యోధుడైనా? ఎపఫ్రోదీతు గారు ఆయన బ్యాక్గ్రౌండ్ బట్టి చెప్పండి, ఆయన ఏ విధంగా యోధుడు? రెండున్నాయి ఇక్కడ. ఒకటి, శారీరక పరంగా భౌతికంగాను యుద్ధ వీరుడే. నెక్స్ట్, ఆత్మీయంగాను యోధుడే. ఆయన యుద్ధ భూమిలోనూ వీరుడే, యుద్ధ భూమిలోనూ యోధుడే. ఇప్పుడు అపవాదికి తనకి జరుగుతున్న ఈ పోరాటంలో కూడా ఆయన యోధుడు. ఆ యోధుడు అన్న మాటని పౌలు గారు 2 విధాలు ఉపయోగించారు. ఒకటి, శారీరక పరంగా ఆయన ఉద్యోగస్తుల్లో యోధుడు, మిలిటరీ పరంగా. నెక్స్ట్, ఈయన ఆత్మీయంగా కూడా చీకటితో జరుగుతున్న యుద్ధంలో కూడా ఈయన యోధుడు. ఇప్పుడు అడుగుతున్నా, అసలు యోధుడని ఎవరినంటారు? ఎవరినంటారు యోధుడని? చెప్పండి, మీకు తెలిసిని చెప్పాలి. యుద్ధం చేసేవారు అందరినీ కూడా యోధులు అంటారు. ఎవరిని యోధులు అంటారు? జయించివన్నా కాదు, అన్న ఏదో చెప్తున్నాడు. ప్రాణాలకు తెగించి యుద్ధ భూమిలో గాయాలవుతున్నా, రక్తం మన దేహం నుండి బయటకు వస్తున్నా, వెనకున్న బలాన్ని చూడకుండా తన శక్తి మీద ఆధారపడి శత్రువుతో పోరాటం చేస్తూ అవసరమైతే యుద్ధంలో చనిపోవడానికి కూడా వెన్ను చూపకుండా పోరాడతాడే, వారు యోధులు. మరి ఈ మాట ఈయనకి కరెక్ట్గా సరిపోద్దా? సరిపోద్ది. ఈయన భౌతికంగా పోరాడతాడంటే భౌతికంగా పోరాడతాడు, ఆత్మీయంగా కూడా ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఈయన ఎలా అంటాడంటే నిజమైన యోధుడు. ఈ రోజు కూడా యోధులని చెప్పుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు సంఘాల్లో.
కాకపోతే ఆ యోధులకి ఈ యోధులకి చాలా తేడా ఉంది. ఇప్పుడు సంఘాల్లో, ఈ సంఘం కోసం కాదు నేను మాట్లాడేది, యావత్తు క్రైస్తవ సంఘాలలో కొద్ది మంది కొరకు నేను మాట్లాడుతున్నా. సంఘాల్లో కొంతమంది యోధులు ఉంటారు తెలుసా? ఆ యోధులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు మీకు ఇటు సైడ్ కోడి పందాలు జరుగుతాయా? తెలియదు అన్నాడు చూడకండి. పోనీ తెలుసా? సంక్రాంతి జరుగుతాయి, సర్లే ఎప్పటికప్పుడు జరుగుతాయి కదా. ఆ టైంలో పందాలు పెడతారు. వీటికి కోళ్ళ పందాలు అంటే కోళ్ళకే పెడతారు, పందులకి పెట్టరు. ఈ పందాలకి వేటిని తీసుకెళ్తారు? మరలా చెప్పండి. కోళ్ళనే తీసుకెళ్తారు. ఏ కోళ్ళని తీసుకెళ్తారు? జాతి కోళ్ళు, నెక్స్ట్ నాటుకోళ్ళు, బాయిలర్ కోళ్ళు తీసుకెళ్తారా? పారం కోళ్ళని, ఇంకో జాతి ఏదో అంటారు, గిరిజాతి కోళ్ళు ఏమంటారు వాటిని. వీటిని ఎందుకు తీసుకెళ్తారు? ఇవి పోరాటానికి సమర్థవంతంగా ఎదుర్కొనే ఒక బలమైన, దృఢమైన శారీర దారుఢ్యం కలిగినవి కాబట్టి ధైర్యవంతులకి చిహ్నంగా అప్పట్లో జరిగేవి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఒక విధంగా గౌరవానికి ప్రతీకగా జరిగేవి అప్పట్లో. ఇప్పుడు అంత బెట్టింగ్ అయిపోయిందిలేండి. వీటిని ఎంత బాగా రెడీ చేస్తారంటే, ఈ కోల్ని పొద్దున్నే లేస్తాడండి, తెల్లవారు లేస్తారు. నాకు తెలుసు, నేను కూడా మేపినోన్నే, మాకు కూడా బాగా జరిగాయి. అన్ని తగలెట్టి వచ్చిన వాళ్ళమే ఇక్కడికి. పొద్దున్నే లేచి ఏదో పెద్ద పని ఉన్నట్టు లేచి ఆ కోడి దగ్గరికి వెళ్ళి దాన్ని చూసుకుని, అది మనకన్నా ముందు లేస్తుందిలేండి, తీసుకున్న తర్వాత దాన్ని తీసి నోట్లో నీళ్ళు వేసుకుని, రెక్కెత్తి, తోకెత్తి, కాళ్ళెత్తి, అన్ని విధాలు నీళ్ళు కొట్టి దానికి మజ్జన చేసి, ఒక అరగంట తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఈత కొట్టించి చెరువు దగ్గర చేసాం కాబట్టి చెప్తున్నాం, ఈత కొట్టించి దాన్ని తీసుకొచ్చి ఎండలో కట్టేసి మళ్ళీ నీళ్ళు కొట్టి, మళ్ళీ కొంతసేపు ఉన్న తర్వాత వేడి నీళ్ళు తీసుకుని ఆ వేడి నీళ్ళతో ఒళ్ళంతా మరలా అది తడిగుడ్డెట్టినట్టు వేడి నీళ్ళు పెట్టి మొత్తం దాన్ని ఒత్తి, దానికి జీడిపప్పు, బాదం పప్పు, ఈ మధ్యన సారా కూడా పట్టిస్తున్నారట, వెనికిడి పౌరుషానికట. మరి దానివల్ల ఎలా అవుతుందో తెలియదు. ఇవన్నీ పెట్టి ఒక విధంగా మన తిండి కన్నా కోడి మేతకి ఎక్కువైపోద్ది, చాలా అవుద్ది. మనకన్నా కోడి మేత కనబడదు, డబ్బులు ఆస్తులు అనేది తినేస్తాయి. దీన్ని చేసి ఇంతలా దీన్ని ట్రైన్ చేస్తారు. రోజు ఈత కొట్టించడం, రోజు నీళ్ళు కొట్టడం, అప్పుడప్పుడు దాన్ని మరలా ప్రత్యర్థులతో పోరాడించడం యుద్ధానికి ముందు. ఇన్ని చేసి దాన్ని దృఢంగా మార్చి బలంగా తయారవుద్ది. ఎంత దృఢంగా అంటే కత్తి దాని గుండెల్లోనికి దూసుకుపోయిన రక్తపు బిందువులు కింద పడకుండా ఉండేంత గట్టిగా కోడిని రెడీ చేస్తారు. ఎందుకు ఇంతలా చేస్తారంటే ఒకే ఒక కారణం, ఆ యుద్ధంలో, ఆ జరిగే ఆ రణరంగ, ఆ భూమి, ఆ యుద్ధంలో ఇది ఏమాత్రం ఓడిపోకూడదు. ఒకవేళ ఓడిపోయినా పర్లేదు కానీ ఆ యుద్ధ భూమిలోనే చచ్చిపోవాలి, బయట తిరిగి పరిగెట్టడానికి వీల్లేదని దాన్ని కఠోరమైన శ్రమలతో దాన్ని రెడీ చేస్తారు. ఇప్పుడు ఆ కోడిని పక్కన పెట్టి బాయిలర్ కోడిని రెడీ చేయండి. అది ఏం చేస్తుంది? అది కోడి, ఇది కోడే కదా. అది ఏం చేస్తుంది చెప్తాను చూడండి. అది ఏం చేస్తుంది అంటే, అది కూడా చేద్దాం అనుకున్నాం మేము, ఏదో ఒక బిజినెస్ పెడదాం అనుకుని బాయిలర్ కోళ్ళు ఫారం పెడదాం అనుకున్నాం. తర్వాత దాన్ని చూసే కనిపించింది, జీవితంలో దాని జోలికి వెళ్ళకూడదు. దాని పని ఒకటి 2 3 రెండే 2 పనులు, మూడో పని వేరేది మీకు అర్థం ఉంది. 2 పనులండి దానికి ఉండేది. దేనికి? బాయిలర్ కోడికి. దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత పిల్లప్పుడు ఎలా ఉంటుందో 2-3 కేజీలు అయిపోయిన తర్వాత కూడా అలా ఉంటుంది. దాని యాటిట్యూడ్ ఏమీ మారదు. చిన్నప్పటి నుండి పెద్ద ఎదిగేంత వరకు 40 రోజుల్లో ఏం చేస్తా చెప్పనా? అప్పుడప్పుడు ఫారాలు చూడండి, అక్కడికి వెళ్ళి ఆ ఫామ్స్లో కనబడతాయి. ఆ పిల్లప్పుడు అలా ఊగుతూ ఆ మేత దగ్గరికి వెళ్ళి తింటది. తిన్నది కొంచెం ఇలా బయటకు వచ్చి పడుకోదండి, అక్కడ తిని అక్కడే పడుకుంటుంది. మళ్ళీ లేస్తుంది, అక్కడే తింటది, అక్కడే పండుతుంది, అక్కడే తింటది, అక్కడే పండుతుంది. మీరు అబ్జర్వ్ చేసారు లేదో, లైట్లు ఎప్పుడు వెలిగే ఉంటాయి. ఎక్కడ? ఎందుకు? అది ఎప్పుడు 24 గంటలు తింటానే ఉండాలని. దాని పని ఏంటి? దాని పోరాటం ఒకటే, తినడం, పడుకోవడం. 2 అడుగులు అలాగేసి ఇంకో దిక్కునికి వెళ్తుంది, అక్కడ తింటది, అలా పడుకుంటుంది, అక్కడ తింటది. ఇవి కూడా యోధులేనంటే తినడానికి యోధులు. ఈ మాట అనొచ్చలేదు. ఇలాంటి యోధులు సంఘంలో చాలా మంది ఉన్నారు తెలుసా? ఈ సంఘం కోసం మాట్లాడలేదు, మళ్ళీ మీరు అపార్థం చేసుకుంటారు. మన క్రిస్టియానిటీలో కేవలం ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. శ్రమలకి, కష్టాలకి, ఇబ్బందులకి నిలబడే క్రిస్టియానిటీ ఈరోజు చచ్చిపోయింది. సుఖాలకి మరిగిపోయి, సమృద్ధికి మరిగిపోయి, దీవెనల పేరటి రోజు
మన ఆత్మీయ చీకటిని తొలగించుకోగా ఈరోజు బాయిలేరుకోళ్ళ తయారవుతున్న యోధులు చాలా మంది ఉన్నారు. యూదులు కాదు, యోధులు. వీళ్ళు ఏం చేస్తుంటారు? ఒకవేళ ఇక్కడ ఎవరన్నా ఉంటే సరి చేసుకుంటే ఏం చేస్తారు చెప్పనా? ఇంకా అన్నయ్య ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు కదా, వస్తారట చర్చికి. ఎలా? తాబేళ్ళ నడుచుకుని వస్తారట, వెళ్తారట. ఎలా? కానీ మధ్యలో ఒకటి చేస్తారు. ఏం చేస్తారు? ఫస్ట్ తాబేలు, తర్వాత చిరుతపులి, మధ్యలో ఒక భయంకరమైన జంతువు ఇక్కడ కనబడుద్ది. ఏంటది? పెద్ద పులి. అది ఏం చేస్తుంది? ఫుల్గా తినేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఫ్యాన్లన్నీ ఆపేసాం అనుకోండి, ఇక్కడ కూడా వస్తాయేమో సౌండ్స్. మరి నాకు తెలదు ఏం సౌండ్స్ అయ్యి. అబ్బా అంటే అలవాటు ఉందా? కొరక సౌండ్లు వస్తాయి. వెళ్ళానండి ఎప్పుడో ఒక చర్చికి, నేను తాడేపల్లిగూడెం దగ్గర. ఆ చర్చిలో మాట్లాడుతుండగా కరెంటు పోయింది. కరెంటు పోతే వెనక నుండి సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ ఎక్కడి నుంచి అంటే ఆ మోహార్ని అలా జారబడి పడుకున్నాడు పెద్ద ఆయన. ఇంకేమంటా ఇంకా అదొక జనరేటర్ అయిపోయింది ఇక మాకు. అలాగా ఇలాంటి యోధులు కూడా ఉంటారు సంఘంలో. కానీ చూడండి, పౌలు గారు చెప్తున్నారు, ఈయన యోధుడు, అన్ని విధాల యోధుడు. ఈయన యుద్ధ రంగంలోనూ యోధుడే, అపవాదికి తనకి జరిగే జీవితంలో కూడా యోధుడే. ఈ రోజు మనతో చెప్తున్నాడు, నీ పోరాటం, ఈ లోకంతో నీకు పోరాటం ఉంది క్రైస్తవుడా. నీకు పోరాటం ఉంది. నువ్వు యోధుడువో కాదో గుర్తెరగడానికి ఇంకా ఆయన పోరాటం చూడు ఒకసారి. వయసు మీద పడిన వాడే అంధకార శక్తులతో పోరాడుతుంటే, బలమున్న వాళ్ళం, జ్ఞానం ఉన్న వాళ్ళం, ఆరోగ్యం ఉన్న వాళ్ళం, ఆయుష్ ఉన్న వాళ్ళం మనం ఎంతగా పోరాడాలి? లోకానికి నీకు ప్రతిరోజు యుద్ధం జరుగుద్ది. పోరాడుతున్నామా? నీ దేహానికి, నీ శరీర కోరికలకి నీకు ఎప్పుడు దాడి జరుగుద్ది? పోరాడుతున్నామా? అపవాదికి నీకు కనబడని యుద్ధం ప్రతిరోజు జరుగుద్ది ఒక క్రిస్టియన్ లైఫ్ లో. పోరాడుతున్నామా? ఏం పోరాడుతున్నామండి? దాంతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాం మనం. భుజం రాసుకుని ఈరోజు అపవాది దాని అనుచరులతో, దాని క్రియలతో పాలిభాగం అయిపోయి ఈరోజు దానితో కాంప్రమైజ్ అయిపోయి బ్రతికేస్తున్నాం. పోరాటాలు లేవు ఈరోజు. చావో రేవో తేల్చుకుందామని పాపంతో పోరాడే వాళ్ళు లేరు. రక్తం కారినంతగా మీరు ఇంకా పాపంతో పోరాడలేదండి. రక్తం కారణం అవసరం లేదు. కనీసం చిన్న శ్రమ వచ్చినప్పుడు అటు ఇటు బెదిరిపోకుండా నిలకడగా నిలబడే క్రైస్తవులు ఉన్నారా? ఈయన చూడండి, ఎన్ని విలువలు ఉన్నాయండి. ఈయన పోరాడతాడు. ఈయన ముసలోడైనా పోరాటంలో ఓడిపోయే పరిస్థితులు వస్తే మరణమైనా ఆయన కాళ్ళ ముందు పడేస్తా తప్ప సాతానికి నా జీవితాన్ని అప్పగించనని కంకణం కట్టుకున్న వ్యక్తి. మనం కూడా అలా ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ అంటే ఆసమాసి అనుకోకండి. తిమోతితో కూడా ఇదే మాటలు చెప్తున్నాడు. ఇదిగో, మంచి సైనికుని వాళ్ళే పోరాడు తిమోతి. నా పరుగును నిన్న కడముట్టించాను, నువ్వు కూడా పరిగెట్టు, నువ్వు కూడా పోరాడు. ఒక అథ్లెట్లా నువ్వు అన్ని కట్టుకుని జీవించు. ఒక జవాన్లా నువ్వు కూడా అన్ని కట్టుకుని అన్నిటితో పోరాడడానికి ప్రయత్నించు. ఒక వ్యవసాయదారుల నువ్వు పంట కోసం ఎదురు చూడు. పోరాడు అని చెప్తుంటాడు పదే పదే. ఈరోజు మనకి ఏ పోరాటాలు లేవు. బాయిలేరుకోళ్ళు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. వద్దు, అది మనకు మంచిది కాదు క్రిస్టియానిటీకి. శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైనా, ఏదైనా సరే ప్రభు నుండి మనం దూరం చేయకుండా ఉండే స్థితికి మనం ఎదిగిపోవాలి. ఏది దాడి చేసినా చివరికి మనకు రేషన్ ఇవ్వనంటే మనం ప్రభువుని వదిలేస్తాం. ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు ఆగిపోతాయంటే ప్రభు వద్దంటాం మనం. ఇది మన పోరాటం. చిన్న శ్రమ వస్తే మనం దేవుని సన్నిధిని మానేస్తాం. ఎండ గట్టిగా కాసింది అనుకోండి, మానేస్తాం మనం ఆదివారం. వర్షం గట్టిగా పడ్డది అనుకోండి, మానేస్తాం మనం ఆదివారం. తలనొప్పి వస్తే మానేస్తాం, జ్వరం వస్తే మానేస్తాం, మోకాళ్ళ నొప్పులు వస్తే మానేస్తాం, ఏదొచ్చినా మానేస్తాం. మానేయడానికి మనం కారణాలు ఎదుక్కుంటాం. ఆఖరికి ఇంటికి బంధువులు వస్తే మానేస్తాం. తెలుసా? ప్రతి ఆదివారం కేజీ తెచ్చుకునే వాళ్ళు 2 కేజీలు తెచ్చుకుంటే మానేస్తాం, కూర వండుకోవడానికి టైం లేదని. మళ్ళీ మనకు వినబడుతుంటది, మీ పనులన్నీ త్వరగా ముగించుకుని. త్వరగా అవుతాయా పనులు? ఏ రోజైనా ఆదివారం మాత్రం అసలు అవుతాయా? ఇది కాదు ప్రకటన. త్వరగా ముగించుకుని కాదు, మీ పనులన్నీ పక్కన పెట్టి సన్నిధికి రావాలి. అది మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ దేవుని సన్నిధికి. పనులు అవ్వు, ఆదివారం అసలే అవ్వు. అవసరమైతే ఉపవాసం ఉండండి. ఒక రోజు ఉంటే ఏమైంది? వారానికి ఒక రోజు ఉపవాసం ఉండడం చాలా హెల్దీ. తెలుసా? పేషెంట్స్ కోసం నేను మాట్లాడలేదు, మళ్ళీ మీరున్నారంటే నన్ను తగులుకుంటారు. మరలా
వారానికి ఒక రోజు ఈ స్టమక్ని ఖాళీగా ఉంచడం చాలా మంచిది, రోగాలు కూడా రావు. అదేదో ఆదివారం ఉన్నది ఒక పూట, మంచిదే కదా. సన్నిధిని మాత్రం మానవద్దు. ఇక ఎన్ని ఎదురవుతున్నా దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మీరు ఇవ్వాలి. అప్పుడే దేవుని కార్యాలు మీరు చూస్తారు. దేవుని యొక్క సర్వాతీత శక్తి మీ కుటుంబాల్లో ప్రవహించాలి అని అంటే ముందు మీరు దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏమిచ్చాడు? పోరాడుతున్నాడు, అన్ని విధాల తన శరీరంతో పోరాడుతున్నాడు, అపవాదితో పోరాడుతున్నాడు, లోకంతో పోరాడుతున్నాడు, తన కోరికలతో పోరాడుతున్నాడు. ఇలాంటి పోరాటం మన జీవితాల్లో ఉంది. మనం కూడా పోరాడాలి. ఇంకా చెప్తున్నాడు ఆయన, మరియు నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితు. మీ దూత అంటే ఫిలిప్పి సంఘానికి ప్రతినిధి. దూత అన్న పదానికి పంపబడిన వాడు, అపోస్తలుడనే పదానికి ఈక్వల్ వర్డ్ ఈ పదము. మూలానికి వెళ్ళిపోతే అపోస్తల కేటగిరీ తర్వాత సంఘం పంపించిన అపోస్తలు ఎవరంటే ఇదిగో ఎపఫ్రోదితు. ఈయన, తిమోతి, తీతు ఇలాంటి వారిని సంఘం పంపిస్తుందే. వీళ్ళందరూ అపోస్తుల తర్వాత కేడర్లో వచ్చిన అపోస్తులు, సంఘం చేత పంపబడిన వారు, సంఘానికి ప్రతినిధి అట. ఎవరు? ఎపఫ్రోదితు. ఈ ముసలాయన, మీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితు. ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఒక సేవకుడు. ఒక సేవకుడై ఉండి మరొక సేవకుడు ఇబ్బంది పడుతున్నాడు ఎక్కడో రోమా చెరసాల్లో. ఫిలిప్పి ప్రాంతానికి రోమా చెరసాలకి మైలు దూరం ఉంటే ఆ ప్రాంతానికి పరిచర్య చేయడానికి నమ్మకమైన సేవకుడు ఇబ్బందులు ఉన్నాడని ఎరిగిన ఎపఫ్రోదితు తన అవసరాలను తీర్చడానికి ఒక సేవకుడు ముసలోడు కదిలిపోయాడు. సేవకునికి పరిచర్య చేయడానికి వచ్చేసాడు. ముగించేస్తాను ఇక. బయలుదేరాడు. నమ్మకస్తుడు, యోధుడు, జత పనివాడు, సహోదరుడు, స్నేహితుడు, ఇలాంటి గుడ్ క్యారెక్టర్స్, క్వాలిటీస్ కలిగిన ఈ పెద్ద ఆయన్ని ఆ రోజు పౌలు గారిని చూడడానికి వచ్చాడట. వచ్చిన తర్వాత ఆయన జీవితంలో అనుకోని ఒక పరిస్థితి ఆయనకి ఎదురైపోయింది. జబ్బు చేసేసిందట ఆయనకి. ఎవరికి? ఎపఫ్రోదితుకి. ఇంత మంచి క్యారెక్టర్ కలిగిన ఈయనకి ఒక రోగం వచ్చిందట. ఆ రోగం ఎంత భయంకరమనంటే ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. పౌలు గారు అన్నారు, మూలాల్లో చచ్చినట్టు పడిపోయి ఉన్నాడు అన్నాడు ఆయన. ఎందుకు చదువుదామా? 26వ వచనం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మునందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. చావుకు సిద్ధమై ఉన్నాడట. ఎవరు? అసలు ఈ పెద్ద ఆయనకి ఎందుకండి? సామాన్యంగా ఆలోచించండి. ఒకవేళ మనలాంటోడైతే అందంగా దర్జాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మనవలతో మనవరాలతో గడుపుతూ ఆస్తులు పిల్లల పేరును రాసేసి అలా రాజు దర్బార్లోనికి వెళ్ళి అలా గడుపుతూ వచ్చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఆయనకు వచ్చేవంటారా? ఆ ప్రయాణంలో వచ్చిందో తెలియదు, ఈయనకి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ రోగం వచ్చిందో తెలియదు. బాధాకరమైన పరిస్థితుల్లోనికి ఆయన వెళ్ళిపోయాడు. చావుకు సిద్ధమైపోయాడట. అంటే ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, రేపో మాపో అన్నట్టున్నాడు. ఆశ్చర్యకరమైన మాట ఏంటో చెప్పనా? అతనికి మరణకరమైన రోగం వచ్చేసిన, చావుకు దగ్గరగా ఉన్నా, ఇక రేపో మాపో చచ్చిపోతాడని తనకు అర్థమైపోయినా, పౌలు గారికి అర్థమైపోయినా, ఆయన మాత్రం పరిచర్య చేయడం మాత్రం ఆయన ఆగిపోలేదు. కనీసం ఈ రోజున్న క్రిస్టియానిటీ సేవకులను గౌరవిస్తుందండి? మీ ఆస్తులు ఇమ్మని చెప్పట్లేదు కదా క్రిస్టియానిటీ. కనీసం సేవకులను గౌరవిస్తుందా? కనీసం వారి ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శిస్తుందా? సేవకుల్ని కదండి, సాటి సహోదరులు ఏమన్నా గౌరవిస్తుందా? వారి బాధల్లో నేనున్నానని భరోసా ఇస్తుందా? ఒక మాట చెప్పనా, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు అన్నీ తెలుస్తాయి. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో, ఎవరి బైక్ ఎక్కుతుందో, వాళ్ళ మిస్సెస్ ఎవరితో మాట్లాడుతుందో, ఎలాంటి మాటలు మాట్లాడుతుందో, ఏం చేస్తుందో, ఎలాంటి అక్రమ సంబంధాలు అన్నీ తెలుస్తాయి. ఆ విషయాల్ని ఊరంతా కూడా చెబుతాం. కానీ సిగ్గుపడాల్సిన మాట, అదే కుటుంబంలో ఆ తల్లి తిండి లేక 3 రోజుల నుండి ఆకలి దప్పులుతోంది.
ఈ విషయం మనకు తెలుస్తుందా? అదే ఇంట్లో ఆ కూతురు ఎవడ బండి ఎక్కిందో తెలుస్తుంది, కానీ ఆ కూతురు యొక్క కాలేజ్ ఫీజు కట్టలేక వాళ్ళ నాన్న ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, తెలుస్తుందా? ఆ కూతురు దిక్కు దివాణం లేక కాలేజీకి వెళ్ళి ముఖం చూపించుకోలేక ఎన్నో రోజుల నుండి ఏడుస్తుంది కుటుంబంలో, తెలుస్తుందా? పనికిరాని ప్రతి విషయం ఈ రోజు మనకు తెలుస్తుంది, కానీ వారి అవసరతలను గుర్తించి ఆ కుటుంబానికి నేనున్నానని చేయూతనిచ్చే క్రిస్టియానిటీ ఎక్కడుంది ఈరోజు? నిజంగా నేను చాలా ఆనందపడుతున్నానండి ఈ సంఘాన్ని బట్టి. విజయవాడలో జరిగిన దానికి ఈ సంఘం తరపున వెళ్ళి చాలా సహాయం చేస్తారు, విన్నాను నేను. అలా ఉండాలి క్రిస్టియానిటీ. ఒకవేళ మీలో ఇంకా ఇలాంటివి ఉంటే నన్ను ఇంకా డెవలప్ చేయండి, ఇంకా డెవలప్ చేయండి. ఆపదలు ఉన్న వారికి సంఘం ఒక దిక్సూచి కావాలి. ఇదిగో ఎపఫ్రోదితుని చూడండి. వారితో పాటు మీ చేతులు కావాలి, మీ చేతులు, అందరి చేతులు వారి చేతుల్లో చేయేస్తే వారికి భారం అనిపించదు. వారికనే కాదు, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా కులాలను చూడొద్దు, మతాలను చూడొద్దు. ముందు సంఘంలో అవసరతలన్నీ తీర్చండి, తర్వాత బయట వారిని పట్టించుకోండి. ఆయన చూడండి, సేవకునికి బాగోలేదని అంటే తన జీవితాన్ని పణంగా పెట్టి ఆరోగ్యం పోయినా సరే సేవకునికి పరిచర్య చేయడానికి వెళ్తున్నాడు. సేవకులను గౌరవించాలి, సేవకుల్ని మనం సన్మానించాలి. సన్మానించడం దండలేమని కాదు, మరి అవసరతలో మనం నేనున్నానయ్యా అని వారికి చేడు వాతోడుగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే వారు మన కొరకు ప్రార్థన చేస్తారు, మన కొరకు కష్టపడతారు, మన కొరకు విజ్ఞాపన చేస్తారు, మన కొరకు ఏడుస్తారు. వారు సంఘం బాగోలని ఎంతో తాపత్రయపడతారు. అలాంటి వారు ఆపదలు ఉన్నప్పుడు మనం వెంటనే సహాయం అందించాలి. అదే పని చేస్తున్నాడండి ఈ ఎపఫ్రోదితు, ఆ ఫిలిప్పి సంఘం. ఎంత మరణకరమైన రోగం వచ్చేసింది, ఎంత కష్టపడ్డాడు, ఎంత పరిచర్య చేశాడు. ఇంకొకరు ఒక రోజు చచ్చిపోతున్నప్పుడు అసలు ఎందుకయ్యా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని మనం ఆయన అడిగితే ఆయన అంటాడు, ఏదేమైనా పర్లేదయ్యా, ఈ ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణం నా ప్రభు కొరకు ఇవ్వాలని నేను సిద్ధపడిపోయాను. ఆయన ఎంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అంటే ఆయన మాటలు మనం మనసు పెట్టి అర్థం చేసుకోగలిగితే మనది కూడా ఒక బ్రతుక అనిపిస్తుంటది. ఒక ముసలోడు, ఒక అన్యుడే దేవుని కొరకు ఎంత పశ్చాత్తాపడుతూ, ఎంత తాపత్రయపడుతూ, ఎంత పరిచర్య చేస్తున్నాడే, మనకేమైంది ఈరోజు? ఒకసారి కిందకి చదవండి, 28వ వచనం. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించి నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా మీ యొద్దకు పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము, ఇదొక్కటి చాలండి. ఆయన ఎలా అంటాడో తెలియదు. అతడు తన ప్రాణమునైనను లక్ష్యము చేయక క్రీస్తు యొక్క పని నిమిత్తము అతడు చావుకు సిద్ధం. చచ్చిపోతాను తప్ప క్రీస్తు పని చేయకుండా నేను మాత్రం ఉండలేనన్నాడు. చావుకు సిద్ధమైపోయాడు. రేపో మాపో చచ్చిపోతాడు. ఇక ఆ రోగం తన్ని ఇక బంధించేసింది, అయిపోయింది జీవితం అనుకున్నది. చివరికి పౌలు గారు కూడా దుఃఖపడుతున్నారు. నా స్నేహితుడా, నా సహోదరుడా, నా కళ్ళ ముందు నాకు పరిచర్య చేయడానికి వచ్చి నా దగ్గర చనిపోయే పరిస్థితి నీకు వచ్చేసింది. బాధపడుతున్న ఈ టైంలో ఎందుకు ఎంత పరిచర్య చేస్తున్నావు అంటే ఆయనలో ఉన్న మాట తీవ్రతను పౌలు గారు చెప్తున్నారు. అతడు తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టలేదట. ఎందుకు లక్ష్య పెట్టలేదంటే కేవలం ఒకే ఒకటి, క్రీస్తు యొక్క పని నిమిత్తం. క్రీస్తు కొరకు ఎందుకు అంత తాపత్రయం? ఆయన మదిలో ఎప్పుడు ఆయన తొలి చేసేది ఒకటే, యేసు క్రీస్తు వారు నా కొరకు చనిపోయాడు, నేను ఆయన కొరకు నా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధం. ఆయనే గనక రాకపోతే ఈ పాపపు ఊబిలో నుండి నన్ను రక్షించేవాడు ఎవడు లేడు. ఆ స్థితి నాకు అర్థమైంది. నా దగ్గర ఆస్తులు ఉండొచ్చు, నా దగ్గర భూములు ఉండొచ్చు, నా దగ్గర ఆరోగ్యం ఉండొచ్చు, నా దగ్గర వంశావళి ఉండొచ్చు, నా దగ్గర అధికారం ఉండొచ్చు, కానీ ఈ అధికారం, ఆరోగ్యం, ఈ యొక్క ఐశ్వర్యం, ఈ ఘనత, ఇవేవి నా పాపపు ఊబిలో నుండి నన్ను రక్షించలేవు. పాపం అనే నదిలో కొట్టుకుపోతున్నప్పుడు నన్ను రక్షించేది ఈ ఆస్తులు రక్షించు, నా పేరు రక్షించదు, నా ఉద్యోగం నన్ను రక్షించదు. నన్ను రక్షించేది ఎవరంటే నాకు అర్థమైంది, నా ప్రభు, నా దేవుడే నన్ను రక్షించాడు. నా ప్రభువే ఇళ్ళలోనికి వచ్చి నా ప్రాణానికి బదులు నన్ను రక్షించడానికి తను కలువరిగిరిలో ఆహుతి అయిపోయాడు. ఆ ఒక్క కారణం చాలు ఆయన కొరకు నేను చచ్చిపోయాను. మరలా అడుగుతున్నాను, ఈయనకి ఎంత కమిట్మెంట్ ఉంటే
మనం ఆస్తి పరులం కాదు, పెద్దగా చెప్పుకోదగ్గ ఉద్యోగాలు లేవు, మనకి పేరు ప్రఖ్యాతలు లేవు, భూములు లేవు, ఏమీ లేవు. కానీ మనం ఏం చేస్తున్నామండి? క్రీస్తు పని నిమిత్తం ఏ రోజే శ్రమలు కోర్చి, కష్టాలు కోర్చి, దేవా ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి శోధన అయినా పోరాడతాను తప్ప నేను పడిపోనయ్యా అని నిలబడిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయా? క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకి సిద్ధమయ్యాడు. నేను అనుంటాను, మనం చావాల్సిన వారమే ఉన్నాం, కానీ చచ్చేంత విశ్వాసం మనకు లేదు. కానీ కనీసం బ్రతకగలమా? నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు కొరకు నేను ప్రాణాన్ని అర్పిస్తానని ఈయన కంకణం కట్టుకుని నిలబడిపోయాడు. నేను ప్రాణాలు అర్పించమని చెప్పట్లేదు, కనీసం పాపంతో పోరాడగలమా? ఎంత మంచి క్యారెక్టర్ అండి ఇది. ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయం ఆయన తీసుకున్నాడో దేవుడు తనని కనికరించాడట. చావుకు దగ్గర అయిపోయిన వాడిని దేవుడు కనికరిస్తే మరలా నిలబెట్టి పరిచర్లో వాడుకున్నాడు. ఈ రోజు దేవా నేను నీ కొరకు నిలబడతాను, పరిస్థితులు ఏవైనా నువ్వు మాటిస్తే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు నిన్ను ఖచ్చితంగా లేపుతాడు. ఒకసారి చూడండి 28వ అధ్యాయం 28వ వచనం, 27 నుంచి 27. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుకుండుటకై నన్ను కూడా కనికరించెను. దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడతామో ఆ కష్టాలకి, ఆ శ్రమలకి, ఆ ఇబ్బందులకి బెదిరిపోకుండా ఎప్పుడైతే స్థిరంగా నిలబడతామో, నీకు అందరు శత్రువులు అయిపోయినా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో దేవుడు నీ వెంట ఉంటాడు అనడానికి నిదర్శనం ఈయన జీవితం. చావు అనే ఒక భయంకరమైన వ్యాధి ఆయన్ని చుట్టుముట్టేసినప్పుడు ఏదేమైనా పర్లేదు ప్రభువా, క్రీస్తు యొక్క పని నిమిత్తం నేను చచ్చినా పర్లేదని నిలబడిపోయాడు. నువ్వు చావు నాయన, నీకు వచ్చిన రోగాన్ని నేను బాగు చేస్తానని లేపి నిలబెట్టాడు ఆయన. నువ్వు కూడా అలా స్థిరంగా నిలబడి, పరిస్థితులు ఏవైనా నీ జీవితంలో ఏవేవో గందరగోళాలు జరిగిపోతున్నాయని నువ్వు బెదిరిపోకుండా, భయపడకుండా ధైర్యంగా నువ్వు నిలబడి చూడు. అందరు నాకు వ్యతిరేకం అయిపోయారని నువ్వు బాధపడకు, నా వారే నన్ను పట్టించుకోవట్లేదని కృంగిపోకు, నీ కుటుంబంలో నీకు విలువ లేదని ఏమాత్రం కన్నీరు కార్చుకు, నువ్వు స్థిరంగా నిలబడి చూడు. ఆ రోజు ఎపఫ్రోదీతుని కనికరించిన దేవుడు ఈరోజు నీ వంక కూడా చూస్తాడు, నా వంక కూడా చూస్తాడు. ఆయన్ని లేపిన దేవుడే నేటికి ఉన్నాడు, మనల్ని కూడా లేపుతాడు. కాకపోతే ఆయనకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే ఆయన స్థిరపడిన హృదయంతో ధైర్యంగా నిలబడ్డాడు. మనం ఇంకా గాయపరచబడిన హృదయాలతో, మనం ఇంకా మెత్తన చేయబడని పుండ్లతో బాధపడుతున్న ఆ దేహంతోనే బాధపడుతున్నాం. ఇంకా పాపపు ఊబిలోనే మన క్రియలు ఉన్నాయి. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదండి. ఇప్పుడైనా దేవునికి మాటిచ్చి, ఇక నుండి నా జీవితాన్ని కొరకు కట్టుకుంటానయ్యా, నేను కూడా ఒక మంచి స్నేహితుల్లా, మంచి సహోదరుల్లా, మంచి యోధుల్లా, ఎపఫ్రోదీతు గారు ఎలా అయితే ప్రభు కొరకు నిలబడ్డారో నేను కూడా అలా నిలబడతానని ఆయనకి మాటిస్తే దేవుడు నీ పక్షాన్ని వచ్చి నిలబడతాడు, ఈ జీవితాన్ని వెలిగిస్తాడు. దేవుడు మారలేదు, ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఎపఫ్రోదీతుని కనికరించిన వాడే, ప్రేమించిన వాడే నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన కొరకు నిలబడతానని మాట ఇచ్చినప్పుడు. కాబట్టి మాట ఇవ్వండి. మరి ఎలా ఇవ్వాలి? నేను మాట అంటే ఎలా ఇవ్వడం ఏంటి? నీ స్థితిని జ్ఞాపకం చేసుకో ఒకసారి. ప్రభువే ఇలాలోనికి రాకపోతే మనం ఏమై ఉండేవారం ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన బ్రతుకులేంటో ఒకసారి గతంలోనికి వెళ్ళి ఆలోచించండి. ఈ రోజు ఎంత చక్కగా ఈ స్వతంత్రం కలిగిన భారతదేశంలో కుర్చీల్లో కూర్చొని చక్కగా ఫ్యాన్ల కింద మన వాక్యాన్ని వింటున్నాం. ఒకానొక రోజు మనకి స్థితి లేదు, జ్ఞాపకం చేసుకో. ఇలాంటి దుర్భరమైన బ్రతుకులు బ్రతుకుతున్న మనలోనికి దేవుడు వచ్చాడు. దేవుడే మన పక్షాల నుండి మనతో ఉన్నప్పుడు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూడొకసారి. దేవుడు రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేదో, వచ్చిన తర్వాత ఈరోజు మనం ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకో ఒకసారి. లేదు నీ పరిస్థితులు నీకు తెలియదంటే పూర్వీకులు ఉన్నారు, మన పెద్దలు, వారిని అడగండి బ్రతుకులు ఎలా ఉండేవో, ఎంత వివక్షకి మనం గురయ్యే వాళ్ళమో వారిని అడగండి. తిండికి ఏడ్చేవాళ్ళం, గుడ్డకి ఏడ్చేవాళ్ళం, గూళ్ళకి ఏడ్చేవాళ్ళం. అడగండి పెద్దల్ని, వారు చెప్తారు. ఎన్ని శ్రమలు, తాగడానికి కూడా నీళ్ళు ఉండేవి కదా ఈ ప్రాంతంలో, ఎంత కష్టపడేవారు. జాతి వివక్ష, కుల వివక్ష ఎలా ఉండేది ఒకసారి అడగండి పెద్దల్ని. రోజు అవేమీ లేవు దేవుని కృప వల్ల. ఈ టైంలో మనం నిలబడకపోతే ఇక మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు ఉండరేమో. కాబట్టి దేవునికి మాట ఇవ్వండి. ప్రభువా,
నా కొరకు వచ్చిన ప్రభు కొరకు నేను చావలేనేమో కానీ బ్రతుకుతానయ్యా నేను. పాపంతో రక్తం కారెంతగా పోరాడలేనేమో కానీ పోరాడతాను ప్రభు ఏదోలా. నా ఆస్తులు నేను ఇవ్వలేనేమో కానీ ఇవ్వలేం, మనం నిజాయితీగా చెప్పేద్దాం దేవుని దగ్గర. నా ఆస్తులు ఇవ్వలేను, నా బిడ్డలు ఇవ్వలేను, కానీ నా జీవితంలో నీకంటే ఒక స్థానాన్ని ఇస్తాను. అది మొదటి స్థానం నువ్వే అని ఆయనకు మాట ఇవ్వండి. నువ్వు ఎప్పుడైతే నీ బలహీనతలను ప్రభు పాదాల దగ్గర పెట్టి పశ్చాత్తాపడతావో దేవుడు ఊరకే నిలబడి చూస్తూ ఉండిపోడండి. ఆయన పరుగున వస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, కౌగుల్లోనికి తీర్చుకుంటాడు, నీ పాపాలన్నిటిని తుడిచివేస్తాడు, నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు. నువ్వు కూడా ఎపఫ్రోదితు నాకెంతో, పౌలు నాకెంతో, నువ్వు కూడా అంతే అని భరోసా ఇస్తాడు ఆయన. ఆయన భరోసా మీకు కావాలనంటే మనం ఒప్పుకోవడం మనకు రావాలి. పరిస్థితులు